మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు పోలీసుల ముందు లొంగిపోయాడు. వరంగల్ జిల్లాకు చెందిన అశోక్ 24 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో పనిచేశారు. అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో పోలీసుల ఒత్తిడి లేదని వెల్లడించారు. 18 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరిన అశోక్పై ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్న వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి అశోక్ బాటలో మరికొంతమంది లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. నా హెల్త్ కండిషన్ బాగా చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది నేను ఉద్యమం నుంచి తప్పుకొని కుటుంబంతో సాధారణ జీవితం గడపాలనేది నిర్ణయించుకున్నాను. నేను పర్సనల్ కారణాల నుంచి ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాను. అరౌండ్ 50 వరకు ఉంటారు. వివిధ హోదాలో త్రూఅవుట్ దండకారణలో కావచ్చు, వేరే ఇక్కడ ఈ ప్రాంత వాసు ఉండి బయట పనిచేసిన వాళ్ళు మొత్తానికి చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి లేకపోతే చేయటం కంటే జనజీవన స్రవంతిలో కలవాలన్నదే మా పోలీస్ పరంగా అప్పీల్ అది. సో డెఫినెట్గా సరే కొన్ని కారణాల వల్ల తెలిసో తెలియక కొంతమంది వెళ్ళి ఉంటారు అజ్ఞాతవాసంలోకి. బట్ వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు లొంగిపోయిన అందరికీ కూడా ప్రభుత్వ పరంగా పునరావాసం చాలా బెటర్గానే కల్పించడం జరిగింది. కొన్ని ఇష్యూస్ కూడా ఎవ్రీ మంత్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూర్చొని పునరావాసం మీద కూడా సమీక్షలు జరుగుతూ ఉంటాయి. సో లొంగిపోయిన వాళ్ళకి డెఫినెట్గా పునరావాసంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.